హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనూషాని. ఈరోజు సాయంత్రం వర్షం పడుతుందని పకోడీలు వేద్దామనుకున్నాను. పొద్దున పూట మార్నింగ్ ఏం చేశానంటే అన్నం వండేసేసి టమాటా పచ్చడి బంగాళదుంప వండానండి. బంగాళదుంప నేనైతే గరం మసాలా పౌడర్ వేసి వండాను. చాలా బాగుంది. ఈ రెండు కాంబినేషను గోంగూర పచ్చడి, బంగాళదుంప ఫ్రై, టమాటా పచ్చడి, బంగాళదుంప ఫ్రై అలాంటివి చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి పకోడీ వేసుకున్నామండి. ఈవినింగ్ వర్షం తగ్గట్లేదు, వేడివేడిగా తినాలనిపిస్తుందిలే అని చెప్పేసి ఇంకా ఇలా పకోడీ అయితే వేశాను. పకోడీ హోటల్లో ఎలా వేసి మనకి అమ్ముతారో సేమ్ కరకరలాడుతూ ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటాయి చూసారా, ఆ పకోడీ వేస్తున్నానండి. మెత్తగా ఉండి ఇంట్లో వేసే పకోడీ కాదు, హోటల్లో అమ్మే పకోడీ లాగా వేసుకుంటున్నాను అనమాట. ఈరోజు ఫస్ట్గా ఉల్లిపాయలని 4 తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. ఆ కట్ చేసుకున్న ఉల్లిపాయలని బాగా ఇలా కలుపుతూ ఉండాలండి. ఉల్లిపాయలు దేనికి దానికి విడిలిపోవాలన్నమాట. అలా విడిలిపోయి వచ్చినప్పుడే ఉల్లిపాయ పకోడీ చాలా టేస్టీగా ఉండిద్ది. మనం ఏంటంటే పొడులన్నీ వేసి కలిపేదానికన్నా ఇలా వేసి కలుపుకుంటే చాలా బాగుంటాయి. ఉల్లిపాయలు ఎప్పుడైనా సరే స్టార్టింగ్ ఇలా బాగా కలిపేసుకొని విడివిడిపోవాలి. అలా విడిపోయిన తర్వాత ఈ పిండిలు అవి వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయలన్నీ కలిపేసేసాను. కొంచెం సాల్ట్ కూడా వేసి కలిపేసానండి. తర్వాత 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను. కప్పు బియ్యం పిండికి కప్పు శనగపిండి అండి కొలత. ఇలా వేసుకుంటే ఏంటంటే మనకి సేమ్ హోటల్ స్టైల్, మనం ఇప్పుడు బయట తెచ్చుకునే పకోడీ ఎలా ఉండిద్ది సేమ్ అలా వచ్చిద్దండి. ఎప్పుడైనా సరే పిండి జల్లెడ పట్టేసుకొని వాడుకోవాలి. మనం కొట్టి నుంచి తెచ్చుకున్న తర్వాత అయినా సరే జల్లెడ పట్టుకొని యూజ్ చేసుకోవడం చాలా మంచిది. ఈ డబ్బాలోది ఆల్రెడీ జల్లెడ వేసేసి ఉంచుకున్నాను. ఇది 1 కప్పు తీసుకున్నాను. శనగపిండి 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు తీసుకున్నాను కొలత. ఉల్లిపాయలు వచ్చేసరికి 4. ఇప్పుడు ఇంకా పిండిలు వేసేసి కలిపేసుకుంటున్నానండి. ఇందులో వాము వేసుకున్నాను. కొంచెం వాము వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి అజీర్తి ప్రాబ్లం అది రాకుండా కొంచెం డైజెషన్ కూడా మంచిది అని చెప్పేసి వాము వేస్తున్నాను. శనగపిండి తిన్నప్పుడు కంపల్సరీగా వాము వాడుకోవాలి. వాము కొంచెం వేసుకున్నాను, 1/2 స్పూన్ వరకు. తర్వాత కొంచెం సోడా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. కొంచెమేనండి, 1/2 స్పూన్ కూడా ఉండదు. తర్వాత సాల్ట్ అండి. ఫస్ట్ ఉల్లిపాయలు కలిపేటప్పుడు వేసుకున్నాను కదా, ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాను. చూసి వేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఎక్కువ తక్కువైనా మనం పిండి కలిపేటప్పుడు ఇంకొంచెం వేసుకున్నా సరిపోతుంది. ఎక్కువ వేసుకున్నాం అనుకోండి మనం తీటాకు ఉండదు కాబట్టి మ్యాక్సిమం తక్కువే వేసుకోవాలి. ఏ వంటల్లో అయినా సరే. ఉప్పు ఎక్కువ అయితే అసలు తినలేమండి, తక్కువైనా సరే తినగలుగుతాము. కొంచెం కారం కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి. ప్రజెంట్ అయితే నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ లేదు, నేను మామూలుగానే వేస్తున్నాను. ఉంటే మటుకు వేసేదాన్ని, లేదు కాబట్టి వేయట్లేదు. తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేసి ఉంచుకున్నానండి 2. అవి వేసుకోండి. ముందుగానే కలిపేసేటప్పుడు వేసుకున్నారనుకోండి చెయ్యి అది మండుతూ ఉండిద్ది నాకు. అందుకని నేను ముందుగా కలిపేటప్పుడు ఏమీ కాకుండా లాస్ట్గా మిక్స్ చేస్తున్నాను అనమాట. ఇదేంటంటే ఈ పకోడీ గట్టి పకోడీ అంటారండి. ఈ గట్టి పకోడీ వేసుకునేటప్పుడు నీళ్ళు అనేది ఎక్కువ అస్సలు అవ్వకూడదు, కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి. పిండిని కూడా మనం గట్టిగా కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువ అస్సలు వేసుకోకూడదండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే ఈ పకోడీ అంత టేస్ట్గా ఉండిద్దండి.
చూడండి ఇలా గట్టిగా కలుపుకోవాలన్నమాట. నీళ్ళు అనేది అస్సలు ఎక్కువ కాకుండా ఇలా కలుపుకోండి. ఉల్లిపాయలు కూడా ఎక్కువగా కోసుకొని వేసుకోండి. చాలా టేస్టీగా ఉండిద్ది, తెలుసు కదండి. మనం బయట తెచ్చుకునే పకోడీ, గట్టి పకోడీ చాలా బాగుండిద్ది. అలానే 2 డేస్ కూడా ఉండిద్ది అనమాట ఈ పకోడీ. కరకరలాడుతూనే ఉండిద్ది ఈ పకోడీ. ఇంకా ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇంకా ఇలా పకోడీలాగా వేసేసుకుంటున్నాను. ఇలా కొంచెం కొంచెంగా వేసేసుకుంటే మనకి 2 వైపులా కాల్చుకోవాలండి పకోడీ. ఒకవైపు కాలిన తర్వాత మళ్ళీ తిప్పుకొని రెండో సైడ్ కూడా కాల్చుకోవాలన్నమాట. ఇది అంతా ప్రాసెస్ మామూలే కదండి, అందరికీ తెలుసు కదా. కలుపుకునే విధానం మటుకి అలా కలుపుకోవాలి. గట్టి పకోడీ ఇలా చేసుకున్నారనుకోండి చాలా చాలా బాగుండిద్ది, కరకరలాడుతూ ఉండిద్ది. ఇలా చేసి పెడితే వేడివేడిగా చేసుకుంటే మనకి ఎప్పుడు తినాలంటే ప్రాసెస్ కూడా తక్కువగానే ఉండిద్ది కాబట్టి చక్కగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. చాలా చాలా బాగుండిద్ది. ఎవరైనా కొత్త వాళ్ళు ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. పాత వాళ్ళే చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి వీడియోకి. చూడండి ఇలా ఉల్లిపాయలు చూడండి చక్కగా వేగిపోయాయి. అలా కలపటం వల్ల దేనికి దానికి సపరేట్ అయిపోతాయి కాబట్టి ఉల్లిపాయలు కూడా క్రించీగా కరకరలాడుతూ వస్తాయి అన్నమాట. చాలా బాగుంటాయి ఉల్లిపాయ పకోడీ. ఇంతేనండి, ఇలా 2 వైపులా కలుపుకొని ఇలా తీసేసుకోవాలి. బాగా ఎక్కువగా మాడిపోకూడదు. ఉల్లిపాయ చాలా ఫాస్ట్గా ఏగుతుంది కాబట్టి మాడిపోతుంది. చాలా జాగ్రత్తగా వేయించుకోవాలన్నమాట. ఇంకా రెండోసారి కూడా ఇలానే వేసేసుకుంటున్నాను. ఇంకా అంతా ఇంతేనండి. ఒకసారి కాలిన తర్వాత మిగతా వాటిని కూడా ఇలానే సేమ్ వేసేసుకోవటమే అనమాట. ఇలా పకోడీ వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఇందులో కరివేపాకు ఎక్కువ వేసుకుంటే ఆ టేస్టే వేరు అనమాట, చాలా బాగుండిద్ది. ఎప్పుడన్నా ఒక్కసారి బయట తెచ్చుకుంటాం కానీ ఎప్పుడైనా మ్యాక్సిమం ఇంట్లోనే చేసేస్తానండి ఏదైనా సరే. ఇంకా చేయలేను, ఓపిక లేదు ఇవాళ అని అనుకున్నప్పుడే బయటకు వెళ్తాము కానీ మ్యాక్సిమం ఇంట్లోనే ఏ స్నాక్స్ అయినా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇలా పకోడీ వేసేసుకుంటున్నాను. పకోడీ వేసుకున్న తర్వాత ఇంకా ఇంట్లో అయితే ఇంకా సాయంత్రం ఇంకా భోజనం అది ఎవరం తినమండి. అందుకోసం ఏంటంటే కొంచెం సగ్గుబియ్యం కూడా కాస్తున్నాను అనమాట. ముందుగా సగ్గుబియ్యం తీసుకొని ఎప్పుడైనా సరే నేను సరుకుల్లో సన్న సగ్గుబియ్యమే చేసుకుంటాను. ఈ మధ్య ఏంటంటే లావు సగ్గుబియ్యం ఇష్టపడుతున్నారనమాట ఇంట్లో. అందుకని ఈ లావు సగ్గుబియ్యం వెంటనే, సన్న సగ్గుబియ్యం అనుకోండి అసలు నానబెట్టను నేనేమి. ఒక 1/2 అవర్ ముందు ఏంటంటే వాటర్ వేసి ఇలా శుభ్రంగా కడిగేసి ఇలా గిన్నెలో కొంచెం వాటర్ వేసేసి ఇలా కొంచెం 1/2 అవర్ నానబెట్టానమాట. అవి కొంచెం ఉబ్బుతాయండి. అవి కొంచెం నాణ్యాన్ని తెలుస్తుంది కదా. అలా తెలిసిన తర్వాత ఇంకా మనం ఏంటంటే గ్యాస్ అంటించి పెట్టేసుకుంటాము. ఇలా సగ్గుబియ్యం ఇలా కాసుకుంటాను. కొంచెం నానితేనే చాలా ఫాస్ట్గా అవి సగ్గుబియ్యం ఉడుకుతాయండి. అందుకని ఎప్పుడైనా సరే లావు సగ్గుబియ్యం మనం కాచుకోవాలి అనుకున్నప్పుడు చక్కగా ఇలా నానబెట్టేసుకోండి. అందరికీ తెలిసిన టిప్పే అని అనుకుంటున్నాను ఇదైతే. ఇంకా కొంచెం సగ్గుబియ్యం ఆల్రెడీ నానినాయి కాబట్టి చాలా ఫాస్ట్గా ఎగుతాయి. ఇంక ఈరోజు ఏంటంటే మేము కొంచెం పకోడీ తినేసేసి ఒక్కొక్క గ్లాసు సగ్గుబియ్యం తాగేస్తే ఈరోజు నైట్ ఇంకా డిన్నర్ చేయమన్నమాట. ఇంతేనండి, పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అన్నీ వేసేసాను. ఈ పకోడీ అండి 2 డేస్ ఉన్నా కూడా బాగుంటాయి అన్నమాట, అస్సలు మెత్తపడవు అనమాట. ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇలా పకోడీ, మెత్తటి పకోడీ వేసుకున్నారనుకోండి, పకోడీ పులుసు కూడా పెట్టుకుంటారు చాలామంది.
గారెల పులుసు పెట్టుకుంటారు, పునుగులు పులుసు పెట్టుకుంటారు. ఇలా పకోడీ కూడా పెట్టుకుంటారండి. నేనైతే పునుగులు పులుసు ఒక్కటే చేస్తాను. ఇలా పకోడీ మెత్తటి పకోడీ కూడా పెట్టుకోవచ్చని విన్నానన్నమాట. నేనైతే ఎప్పుడు చేయలేదులేండి. పునుగుల పులుసు మట్టికి చాలా ఇష్టం. అది మట్టికి ఎప్పుడు పెడుతూ ఉంటాను. ఇంకా సగ్గుబియ్యం అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. కొంచెం బాగా వేడి చేసింది అన్నప్పుడు కానీ, ఏదన్నా తినాలనిపిస్తుంది అన్నప్పుడు కానీ సగ్గుబియ్యం కాచుకున్నారనుకోండి వెంటనే వేడి తగ్గిపోయిద్ది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. సగ్గుబియ్యం కాచేసుకొని కొంచెం సేమియా అవి సగ్గుబియ్యం కొంచెం ఉడికిన తర్వాత సేమియా అవి వేయించేసుకుంటానండి. కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం సేమియా వేయించుకుంటేనే ఇంట్లో సేమియా వేస్తేనే ఇష్టంగా తాగుతారు. అందుకని నేను ఎప్పుడు చేసినా సరే సేమియా కంపల్సరీగా వేసుకుంటానన్నమాట. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని వేసుకోవాలి. ఇందులో కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసాను నేను కట్ చేసి. ఏంటంటే కొంచెం ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. తురుము వేసుకున్నా కూడా చాలా బాగుండిద్ది. నేనేంటంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. అలా వేసినా కూడా చాలా బాగుండిద్ది. మనకేంటంటే తినేటప్పుడు అవి పలుకులు తగిలి తింటుంటే చాలా టేస్టీగా ఉండిద్ది అనమాట. నెయ్యిలో వేయించుకుంటాం కాబట్టి చాలా బాగుంటాయి. ఇప్పుడు ఏంటంటే సగ్గుబియ్యం సేమియా 2 ఉడకాలి. ఉడికిన తర్వాత ఇంకా బెల్లం నేనైతే ఇప్పుడు బెల్లం ఎప్పుడు అయినా సరే బెల్లంతోనే ఎక్కువగా చేస్తూ ఉంటానండి. బెల్లం సగ్గుబియ్యం చేస్తున్నాను. సేమియా కూడా ఉడికాయి, చిక్కబడుతుంది. ఇలా చిక్కబడుతుంది కాబట్టి ఇంకా బెల్లం లింగాల బెల్లం అంటారు చూడండి, చిన్న చిన్న కుందులు, బాగా చిన్న కుందులు వస్తాయి. అవి తెచ్చారన్నమాట ఈసారి. ఇంకా అవి ఒక 3 తీసుకొని కొట్టేసేసి చిన్న చిన్నగా ఇంకా వేసేస్తున్నాను. ఇందులో బెల్లం బాగా కొట్టేసుకొని వేసేసుకుంటున్నాను. ఇలా అయినా డైరెక్ట్గా వేసుకోవచ్చు. లేకపోతే కొంచెం నలకలు ఉంటాయనే భయం ఉందనుకోండి, కరగబెట్టైనా బెల్లం లిక్విడ్ ఇందులో వేసేసుకోవచ్చు అనమాట. ఇలా బెల్లం సగ్గుబియ్యం డైరెక్ట్గా పాలు లేకుండా తీసుకుంటే వేడి వెంటనే తగ్గిద్దండి. మనకి అన్ఈజీగా కొంచెం వేడి చేసింది అన్నప్పుడు కానీ ఇలా వేడివేడిగా కాసుకొని ఇలా తాగినట్టయితే వేడి వెంటనే తగ్గిపోయిద్ది. ఇలా చేయొచ్చు. పాలు కూడా కలిపి తాగొచ్చు అన్నమాట. మైల్డ్గా బెల్లం కూడా సరిగిపోయిందండి, ఎక్కువ అస్సలు అవ్వలేదు. ఇది చాలా బాగుండిద్ది. వేడివేడిగా తాగినా చాలా బాగుండిద్ది. అలానే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా కూడా చాలా బాగుండిద్ది అనమాట. ఇంకా పాలు మార్నింగే కాచి ఉంచుకున్నానండి. పాల ప్యాకెట్ పాలేనమాట నేను వాడేది. ఇంకా మార్నింగే కాచిన పాలే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇంకా ఏం కాయట్లేదు. ఇప్పుడు ఇంకా ఇవి 2 పొయ్యిలు ఆఫ్ బాగా నిండా ఎక్కువగా ఉందని చెప్పేసి పక్క గిన్నెలోకి కొంచెం తీసేసుకున్నాను కదా. ఇంకా ఇప్పుడు ఇందులో పాలు కలుపుతున్నాను. ఇలాచీ పౌడర్ కూడా వేసానండి నేను. అది స్కిప్ అయింది. ఇలాచీ పౌడర్ కూడా వేసాను. ఇప్పుడు ఇంకా పాలు కలిపేసేసుకుంటున్నాను. ఇంతేనండి. సగ్గుబియ్యం ఇలా మనం గనక ఎప్పుడు తాగాలి, వేడివేడిగా తాగాలి అనుకుంటే వెంటనే తాగొచ్చు. కూలింగ్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తాగొచ్చు. చాలా బాగుండిద్ది ఇలా చేసుకుంటే. ఈ రోజుకైతే పకోడీ అండ్ సగ్గుబియ్యం ఈ 2 చేసుకున్నాం అనమాట. ఈ పూట చాలా వేడివేడిగా పకోడీ తినేసి సగ్గుబియ్యం తాగేస్తే వర్షం పడుతుంది కదా బయట, చాలా బాగుండిద్ది అనమాట. ఇంక ఈ రోజుకైతే మేము ఇలా చేసుకున్నామండి. మీరేం చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.